దిస్ ఈస్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ 135. ఆనంది అడిగిన ఒక అందమైన కోరిక. ఆ కోరిక విని అశ్విన్ ఎలా రియాక్ట్ అయ్యాడు? అసలు ఆ కోరిక ఏంటి? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలకు వెళ్ళిపోదాం. శశాంక అంటే ఏ శశాంక్ గురించి అడుగుతున్నావు అని అనుమానంగా అడుగుతుంది నందిత. హోమ్ మినిస్టర్ తమ్ముడు శశాంక్ గురించి అంటాడు అశ్విన్. ఇక అది వినగానే తన కంగారు ఇంకా పెరుగుతూ అతని గురించి నీకెలా తెలుసు అని అడుగుతుంది. చెప్తానమ్మా, బట్ ఆ శశాంక్ అసలు ఎలాంటివాడు? అతనికి అమరేంద్ర గారికి ఉన్న శత్రుత్వం ఏంటి అని అడుగుతాడు. నందితకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. కానీ ఒక టైంలో కాలేజీలో తను, శశాంక్ ఫ్రెండ్లీగా ఉండి అమర్‌ని అవమానించటం, శశాంక్‌తో తన పెళ్లి జరగబోతుంటే అమర్ టూ వీలర్ మీద వచ్చి పెళ్లి పీటల మీద నుండి తనను తీసుకెళ్లటం గుర్తొస్తూ ఉంటాయి. అసలు వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం ఎందుకు ఏర్పడిందో తెలుసుకోవాలని ఉందమ్మా అంటాడు అశ్విన్. అది అశ్విన్, శశాంక్‌కి మీ నాన్నగారికి చదువుల పోటీ ఉండేది. ఆ రకంగా ఇద్దరూ శత్రువులుగా మారారు అని పూర్తి నిజాన్ని దాస్తూ ఆ ఒక్క కారణం చెప్పింది. ఈ చిన్న కారణాలతో మనుషుల్ని చంపుకునే వరకు వెళ్ళడం ఏంటమ్మా అని అడుగుతాడు అశ్విన్. మనుషుల్ని చంపుకునే వరకా? ఏం మాట్లాడుతున్నావు అశ్విన్ అని అడుగుతుంది అనిత ఆశ్చర్యంగా. ఆనందిని ఆ హోమ్ మినిస్టర్ చంపించాలని చూశాడనే అనుమానంతో అమరేంద్ర గారు ఆవేశంలో హోమ్ మినిస్టర్ని షూట్ చేయబోయారు. సమయానికి నేను వెళ్ళాను కాబట్టి ఆ ఘోరం జరగకుండా చూశాను అని అశ్విన్ ఉన్న విషయం చెప్తాడు. అది విని నందిత ఇంకా భయపడుతూ, అమర్ అతన్ని చంపబోయాడా? ఆయనకి అంత ఆవేశం ఏంటి అని కంగారు పడుతూ తనలో తను అనుకుంటుంది. ఆ హోమ్ మినిస్టర్ మనతో ఫ్రెండ్లీగానే ఉంటాడు. కానీ అమరేంద్ర గారికి శత్రువుగా ఉండటం ఏంటమ్మా అని అడుగుతాడు. నా పేరెంట్స్ హోమ్ మినిస్టర్ వాళ్ళు మొదటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. అలా హోమ్ మినిస్టర్ మనతో ఫ్రెండ్లీగా ఉంటాడు అని చెప్తుంది. మరి ఆ శశాంక్ ఎలా చనిపోయాడు అని అడుగుతాడు అశ్విన్. ఏదో ప్రమాదంలో లోయలో పడి చనిపోయాడని తెలిసింది అని అంటుంది. మరి ఆ శశాంక్‌ని అమరేంద్ర గారే చంపారు అనే ఉద్దేశంతో హోమ్ మినిస్టర్ అమరేంద్ర గారి మీద కక్ష కట్టినట్టుగా, ఆ కక్షతోనే ఆనందిని చంపబోతున్నాడనే ఉద్దేశంతో అమరేంద్ర గారు చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అని అడుగుతాడు. లేదు నాన్న, మీ నాన్న ఆ శశాంక్‌ని చంపడం ఏంటి? ఇది నేను నమ్మను. ఇప్పుడంటే ఆనంది మీద అటాక్ చేశాడనే బాధ, ఆవేశంలో మీ నాన్న ఏమైనా తొందరపడ్డాడేమో కానీ నిజానికి మీ నాన్న అలాంటివాడు కాదు. మనుషుల ప్రాణాలను బలికొనే నీచమైన మనస్తత్వం నా భర్తకు లేదు అని అంటుంది. లేదు అని నాకు తెలుసమ్మా. కానీ ఇవాళ ఆవేశంలో హోమ్ మినిస్టర్‌ని షూట్ చేయబోయినట్టే ఆ శశాంక్‌ని ఏమైనా చంపి ఉంటాడా అని అడుగుతాడు. ప్లీజ్ అశ్విన్, మీ నాన్న మీద నీకు కోపం ఉండొచ్చు. మీ నాన్నని ఎన్ని రకాలుగా అన్నా నేను బాధపడను కానీ ఒక మనిషిని చంపిన హంతకుడు అంటే మాత్రం నేను తట్టుకోలేను అంటూ నందిత సీరియస్ అవుతుంది. సారీ అమ్మా, నిజం తెలుసుకోవాలనే ఉద్దేశంతో అలా మాట్లాడాను అని అంటాడు. ఆ శశాంక్ ఏదో ప్రమాదశాత్తు చనిపోయాడు కానీ మీ నాన్న చంపాడనే దాంట్లో నిజం లేదు. ఇక ఈ విషయం గురించి వదిలే అంటూ కోప్పడుతుంది. నేను బాధపెట్టినందుకు సారీ అమ్మా అని చెప్పి అశ్విన్ వెళ్ళిపోతాడు. నందిత బాధగా తల పట్టుకొని, ఆ శశాంక్‌కి మీ నాన్నకి శత్రుత్వం నా వల్ల ఏర్పడింది అశ్విన్. ఆ విషయాలు నీకు పూర్తిగా చెప్పలేకపోతున్నాను అని అనుకొని బాధపడుతుంటుంది. ఆనంది టీవీ ఆఫ్ చేసి ఆలోచిస్తూ, నేను ఈ అమ్మ కలుసుకోవడం కాదు, మా అన్నయ్య శివంగి కలిసిపోవాలి. అలాగే మావయ్య అత్తయ్య కూడా కలిసిపోవాలి. మేమందరం కలిసి హ్యాపీగా ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయో అని ఆలోచిస్తుండగా అశ్విన్ లోపలికొస్తాడు. వచ్చావయ్యమ్మా అంటూ ఆనంది బెడ్ దిగి అశ్విన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏంటా గెంతులు? ఆరోగ్యం బాగలేనప్పుడు కుదురుగా ఉండాలి కదా అని అంటాడు తనని పట్టుకొని.
నిన్ను చూడగానే ఇలా రావాలనిపించింది. వచ్చేశాను అంటుంది నవ్వుతూ. సరే, కళ్ళు తిరగొచ్చు. వెళ్ళి కూర్చుందు గాని పద అంటూ అశ్విన్ ఆనందిని తీసుకువెళ్ళి బెడ్ మీద కూర్చోబెడతాడు. నువ్వు కూడా కూర్చోయమ్మా, నా పక్కన కూర్చో అంటూ అశ్విన్‌కి చోటిస్తూ పక్కకు జరుగుతుంది. సరే అని తన పక్కన కూర్చుంటాడు. నాకు ఒక కోరిక ఉంది అమ్మా, అది తీరుస్తావా అని అడుగుతుంది ఆనంది. ఏంటది అని అడుగుతాడు అశ్విన్. మనం ఎక్కడికైనా వెళ్దామా అని అడుగుతుంది. ఎక్కడికైనా అంటే హనీమూన్ గురించి అడుగుతున్నావా అని అడుగుతాడు కాస్త నవ్వుతూ. ఆహా, కాదు, హనీమూన్ అంటే మనిద్దరమే వెళ్తాము, అలా వద్దు అని అంటుంది. అసలు నీ ఉద్దేశం ఏంటి? మనమిద్దరం కాకుండా ఎవరెవరు వెళ్దాం అంటున్నావు? ఎక్కడికి వెళ్దాం అంటున్నావు అని అడుగుతాడు అశ్విన్. మనము అంటే మన ఫ్యామిలీ మొత్తం. ఇక ఎక్కడికి అంటే నాకు కూడా తెలీదు అని అంటుంది. అయితే ఆ అమ్మని శిరీషని తీసుకుని ఏదైనా టూర్ ప్రోగ్రాం పెడదాం అని అంటాడు. నేనన్నది నీకు బాగా అర్థం కాలేదనుకుంటా. మన ఫ్యామిలీ అంటే టోటల్ మన ఫ్యామిలీ గురించి అని అంటుంది. అంటే అని తన మాటలకి కాస్త అనుమానంగా అడుగుతాడు. ఆనంది కాస్త నవ్వుతూ అశ్విన్ భుజం మీద వాలి భుజం మీద చూపుడు వేలుతో రాస్తూ, మన ఫ్యామిలీ అంటే నువ్వు, నేను, శివంగి, అత్తయ్యతో పాటు మావయ్య, మా అన్నయ్య, బామ్మ కూడా వస్తారు కదా! అలా మన ఫ్యామిలీ మొత్తం ఎక్కడికైనా వెళ్దాం యమ్మా! అదే నా కోరిక అని అంటుంది. అప్పటి వరకు కూల్‌గా ఉన్న అశ్విన్ ఒక్కసారిగా కోపం తెచ్చుకుంటూ, ఆనంది అంటూ తనని వెనక్కి నెట్టి కోపంగా లేస్తాడు. ఆ కోపాన్ని చూసి ఆనంది ఒక్కసారిగా భయపడుతుంది. మన ఫ్యామిలీ అంటే నువ్వు, నేను, మా అమ్మ, మా చెల్లెలు. ఇదే మన ఫ్యామిలీ. ఇది కాకుండా ఇంకా ఎవరినైనా మన ఫ్యామిలీలో కలపాలని చూస్తే ప్రాణాలు తీస్తాను అంటాడు కోపంతో. ఆనంది భయంగా చూస్తూ, శిరీషకి, మా అన్నయ్యకి కూడా పెళ్ళయింది కదయమ్మా! పైగా మా మావయ్య, మీ నాన్నగారు అని అంటుండగా, ఇక నోరు మూస్తావా అని అంటాడు అదే కోపం ప్రదర్శిస్తూ. భయంతో నోటి మీద చేయి పెట్టుకుంటుంది. శిరీష చైతన్యల పెళ్లి అయిందంటే ఫైనల్‌గా అది నీ కారణంగానే. నువ్వే శిరీషకి మత్తిచ్చి వాళ్ళ పెళ్లి జరిపించావు. ఇప్పుడు వాళ్ళకి డివోర్స్ ఇప్పిద్దామన్నా కూడా శిరీష మత్తులో ఉండి నవ్వుతూ ఆ పెళ్లి చేసుకోవడం కారణంగా డివోర్స్ రావడం లేదు. అసలు నువ్వు నా చెల్లెలి విషయంలో నేను క్షమించనని తప్పు చేశావు. బట్ నీకు ప్రాణహాని ఉందన్న ఒక్క కారణంతోనే నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి ఒప్పుకున్నాను. ఇప్పటికైనా నీ హద్దులో నువ్వుంటే మంచిది. మళ్ళీ నీ హద్దు దాటి ప్రవర్తించాలని చూసావో, మళ్ళీ నిన్ను మెడపెట్టి బయటికి గెట్టడానికి కాస్త కూడా వెనకాడను అని అంటాడు. ఆ తిట్లకి ఆనంది కన్నీళ్లు పెట్టుకుంటూ చూస్తుంటుంది. మైండ్ ఇట్ అని కోపంగా చెప్పి ఆ రూమ్ నుండి బయటకొచ్చి కారిడార్‌లో నిలబడి తన మీద కోపంతోనే ఊగిపోతాడు. ఆనంది బాధ ఇంకా ఇంకా పెరుగుతూ తలకట్టుతో ఏడుస్తుంటుంది. బయట అశ్విన్ కోపంతో చెయ్యిని బిగుసుకుంటూ, మళ్ళీ అంతలోని తలకి గాయం తగిలిన తను ఇలాంటి పరిస్థితిలో ఏడవడం మంచిది కాదు అని గుర్తు తెచ్చుకొని కోపం స్థానంలో కంగారు పడుతూ లోపలికి వస్తుంటాడు. ఆనంది అక్కడ ఉన్న ఆ పిల్లో మీదకి వాలిపోయి ఏడుస్తుంటుంది. అది చూసి ఇంకా కంగారు పడుతూ, ఆనంది ఏడవకు అంటూ లాలనగా చెప్తూ దగ్గరకొస్తాడు. ఆనంది అలా ఏడుస్తూనే అశ్విన్ చూసి, నన్ను ఏడిపించిపోయి ఏడవకంటావేంటి అమ్మా అని అడుగుతుంది అమాయకంగా. సారీ ఆనంది, నువ్వలా అనేసరికి నేను నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక నీ మీద ఫైర్ అయ్యాను. ఫస్ట్ లేచి కాస్త కూర్చో అంటూ తను లేపి కూర్చోపెట్టి తనని దగ్గరికి తీసుకుని కూర్చొని, తలకి గాయం తగిలింది కదా! ఇలాంటి టైంలో నువ్వస్సలు ఏడవద్దు. స్ట్రెస్ తీసుకోకూడదు అంటూ బాధగా తన కన్నీళ్లు తుడిచాడు. ప్లీజ్ అమ్మా! నువ్వు ఎన్ని తిట్లు తిట్టినా, చివరికి కొట్టినా కూడా భరిస్తాను. కానీ నీ నుంచి నన్ను దూరంగా పంపిస్తే అస్సలు తట్టుకోలేను. నీకు దూరంగా నన్ను పంపించొద్దు అమ్మా! అంటూ ఏడుస్తుంటుంది. తనని బాధగా చూస్తూ హృదయానికి హత్తుకొని, కోపంలో అలా అన్నానులే. నేనేమి నిన్ను పంపించను. బట్ నువ్వు కూడా నా మాటకి గౌరవం లేకుండా అలా తప్పులు చేయకూడదు కదా! అని అంటాడు. నేను ఏది చేసినా అది మంచికే అవుతుంది కానీ తప్పు కాదు అమ్మా అని అంటుంది.
నువ్వు మంచి ఉద్దేశించి చేస్తావానంది. కానీ నేను మా నాన్న గురించి ఆలోచిస్తున్నాను అని మనసులో అనుకుంటాడు. తను ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తుంటే తన చెంప మీద చేపెట్టి, ఏడవద్దని చెప్పాను కదా! ఇప్పుడు నువ్వు ఏడిస్తే తలనొప్పొస్తుంది. అసలు నువ్వు ఇలా కూర్చోవద్దు. కళ్ళు మూసుకొని పడుకో అంటూ అశ్విన్ పడుకొని తన దగ్గరికి తీసుకొని పడుకోబెట్టుకున్నాడు. అశ్విన్ ఛాతీ మీద ఆనంది పడుకొని పోయి ఇంకా ఇక్కిలి పడుతూ, అయితే ఇక నా కోరిక ఎప్పుడు తీరుతాయమ్మా అని అడుగుతుంది. ఇక ఆ విషయం గురించి వదిలేసి పడుకోమని చెప్పాను కదా ఆనంది అంటాడు కొంచెం సీరియస్ వాయిస్తో. సరే అమ్మా, నా కోరిక తీరదని అర్థమైందిలే అని అనుకొని కళ్ళు మూసుకొని దిగులుగా పడుకుంటుంది. మరో రూమ్లో ఉన్న నందిత అశ్విన్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయి హోమ్ మినిస్టర్ మీద కోపంతో ఫోన్ తీసుకుని అతనికి ఫోన్ చేస్తుంటుంది. హోమ్ మినిస్టర్ శశాంక్కి ఎదురుగా కూర్చొని అమర్ రావటం షూట్ చేయాలని చూడటం, దానికి అశ్విన్ వచ్చి అడ్డుపడి అశ్విన్ బెదిరించటం ఇవన్నీ శశాంక్కి చెప్తుంటే ఆ శశాంక్ ఆవేశంతో రగిలిపోతూ, అశ్విన్ ఒక పిల్ల వెధవ, అతను నిన్ను బెదిరించే కాడికొచ్చాడా అంటూ కోపడుతుంటాడు. ఆ అశ్విన్ మీద పోరాడలేకే నువ్వు ఆనందిని చంపలేక వెనక్కి తిరిగి వచ్చావు శశాంక్. అది గుర్తు పెట్టుకొని మాట్లాడు. అశ్విన్ని పిల్ల విధవ కింద తీసి పడేకు అని అంటాడు. అన్న మాటలు శశాంక్ని ఇంకా రెచ్చగొడుతున్నట్టుగా ఉంటాయి. ఈలోపు మినిస్టర్ ఫోన్ రింగ్ అవుతుంటే తీసి చూసి నందిత ఫోన్ చేస్తుంది అంటాడు కాస్త కంగారుగా. ఏం మాట్లాడుతుందో ఒక్కసారి స్పీకర్ ఆన్ చేయి, నేను కూడా వింటాను అంటాడు శశాంక్. హోమ్ మినిస్టర్ స్పీకర్ ఆన్ చేసి హలో నందితమ్మా అని అంటాడు అభిమానం నటిస్తూ. నిజం చెప్పండి, నా కోడలి మీద అటాక్ చేసింది మీరేనా అని అడుగుతుంది కోపంతో. శశాంక్ కసిగా తన మాటలు వింటూ ఉంటాడు. రామ రామ, నాకేమీ తెలియదమ్మా అంటూ నటిస్తుంటాడు హోమ్ మినిస్టర్. మీరు ఏమీ చేయకపోతే నా భర్త మిమ్మల్ని షూట్ చేసే వరకు రాడు. నా భర్త మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని అంటుంది అదే కోపంతో. నా భర్త అని మాట్లాడుతుంటే శశాంక్ తట్టుకోలేక పిడికిలి బిగిస్తూ ఉంటాడు. చూడమ్మా, చనిపోయిన మా తమ్ముడి కారణంగా ఆ అమ్మరికి నాకు కూడా కాస్త శత్రుత్వం ఉందని విషయం నీకు తెలిసిందే కదా. ఆ శత్రుత్వంతో ఆ అమ్మరు ఏదో మాట్లాడుతున్నారు తప్ప నేనెందుకు ఆనందిని చంపాలని చూస్తాను అంటాడు హోమ్ మినిస్టర్. నా భర్త మీ తమ్ముని చంపాడని అంటున్నారంట, మరి అది నిజమేనా అని అడుగుతుంది. నిజమే అంటే నా గురించి పక్కన పెడితే అమర్‌కి, శశాంక్‌కి ఇంకా శత్రుత్వం ఉండేది కదా! నా తమ్ముడు చావు మీద నాకు అమర్ మీదే చిన్న అనుమానం అని అంటాడు. ఆ అనుమానాలు తీసి పక్కన పెట్టండి. నా భర్త ఒకరి ప్రాణాలు తీసేంత దుర్మార్గుడు కాదు. ఇంక నీ తమ్ముడే పచ్చి దుర్మార్గుడు. అలాంటి వాడు భూమి మీద లేకుండా పైకి పోయినందుకు సంతోషపడండి అంటుంది నందిత శశాంక్ మీద కోపంతో. నందిత నుండి వస్తున్న ఆ మాటలు శశాంక్‌లో ఇంకా రగడను రేపుతుంటాయి. నా భర్త నేను దూరం కావచ్చు. ఆయన మీద నాకు కోపం, ద్వేషం ఉండొచ్చు. బట్ అంతకు మించి ఆయన మీద నాకు ప్రేమాభిమానాలున్నాయి. మీ వల్ల నా భర్తకి ఏ చిన్న కష్టం కలిగిందని తెలిసినా కూడా మీకు మామూలుగా ఉండదు అని హెచ్చరించి ఫోన్ పెట్టేస్తుంది. భర్త మీద అంత ప్రేమ చూపిస్తున్న నందిత మాటలు వింటుంటే శశాంక్‌కి కోపంతో నరాలు తెగుతుంటాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫ్యామిలీ అంతా కలిసి ఎక్కడికైనా వెళ్ళాలి అనే ఆనంది కోరిక ఎలా నెరవేరబోతుంది? అశ్విన్ ఎలా ఒప్పుకుంటాడు? అందరు కలిసి ఒకే దగ్గర ఉంటే అందరి జంటల మధ్య రాబోయే సరదా సన్నివేశాలేంటి? ఉత్కంఠంగా జరిగే పరిణామాలేంటి? తెలియాలి అంటే వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.